వరలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాధిపుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాధిపుత్రి వరలక్ష్మీ రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి లలితము కళేలకున్న సుప్రసన్న మధ్య రావే సుందరి బృందావనదారి లక్ష్మీ లక్ష్మీ రావే మా ఇంటికి లలితము కళేలకున్న సుప్రసన్న మధ్య రావే సుందరి బృందావనదారి లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాధిపుత్రి ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తున్నాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం, శుక్రుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తాయి. ఐశ్వర్య ప్రాప్తికే 12 రాశుల వారు శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఈ రోజు నుంచి యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభం. మరి ఈ బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టత, ప్రాధాన్యత ఏమిటో, ఆచార సంప్రదాయం అనే శీర్షికలు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం పాల్గొన మాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు పాల్గొన శుద్ధ విద్య శుభ కార్యాలకి పనిచేస్తుంది. వివాహం, అన్నప్రాసన, శంకుస్థాపన, గృహప్రవేశం, అలాగే అక్షరాభ్యాసం, ఉపనయనం ఇత్యాది కార్యక్రమాలన్నిటికీ కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. అలాగే వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ రోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శ్రీ సూక్త పారాయణ, శ్రీ మహాలక్ష్మీ దేవికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఐశ్వర్య ప్రాప్తికి దోహదపడతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహ ప్రాప్తికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదం. ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, కేతువు యొక్క యుతుంది. ఇది ఆకస్మిక ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. ఈ ఆకస్మిక ప్రతికూలత దోష నివృత్తికి, స్థిరమైనటువంటి శుభ ఫలితాలు పొందటానికి ఈశ్వరాభిషేకం, గణపతి హోమం వంటివి ఉపకరిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్మరణ, అభిషేకాది పూజాది కార్యక్రమాలు అత్యంత శుభ ఫలితాలని కలిగించి గ్రహశాంతిని కలిగిస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి, లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి. స్వయం వ్యక్తముగ శ్రియ కరుడవై, స్వయం వ్యక్తముగ శ్రియ కరుడవై, తోతాద్రిపైన తోచే స్వామి లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి, మము రక్షింపరావేమి.
భక్తులు ఇచ్చే పానకమ్ములు సగముగైకొని మిగులు నొసగెదవు. భక్తులు ఇచ్చే పానకమ్ములు సగముగైకొని మిగులు నొసగెదవు. సన్నిధి చేరి సన్నుతిల్చు నీ సన్నిధి చేరి సన్నుతిల్చు ఆ పన్నులగాచి పాలించెదవు. లక్ష్మీ నరసింహస్వామి రక్షింపరావేమి, మము రక్షింపరావేమి. ఈ రోజు నుంచి యాదాద్రిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఈ సందర్భంగా యాదాద్రి క్షేత్ర విశిష్టత, బ్రహ్మోత్సవాల యొక్క ప్రత్యేకత ఏమిటో ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. యాదాద్రిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ విదియ నుంచి ద్వాదశి వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఈ సందర్భంగా విశేష అలంకారాలు, సేవలు నిర్వహిస్తారు. 10 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాల్లో ఎదుర్కోలు, కళ్యాణోత్సవం, రథోత్సవం ముఖ్యమైనవి. స్కాంద బ్రహ్మాండ పురాణాల్లో యాదాద్రి క్షేత్ర వైభవం వర్ణితమైంది. దేశంలో అత్యంత ప్రాచీన నృసింహ క్షేత్రాలలో యాదాద్రి ప్రధానమైనది. యోగానంద, జ్వాల, లక్ష్మీ నృసింహ, మాలోల, గండభేరుండ లక్ష్మీ నరసింహమూర్తిగా స్వామి దర్శనమిస్తాడు. నృసింహ ఉపాసకుడైన యాదర్శి ఆంజనేయుడి సలహా మేరకు సాలగ్రామ శిలా శోభితమైన ఓ గిరిపై తపస్సు చేశాడు. లక్ష్మీ నృసింహస్వామిని ప్రసన్నం చేసుకున్నాడు. ఆ ఋషి కోరిక మేరకు నృసింహస్వామి 5 రూపాల్లో సాకారమయ్యాడు. యాదర్శి తపమాచరించినటువంటి కొండ కాబట్టి ఆ ప్రదేశం యాదగిరి, యాదాద్రి అయ్యింది. యాదాద్రి స్వామిని వైద్య నరసింహునిగా భక్తులు ఆరాధిస్తారు. శారీరక, మానసిక ఆరోగ్య ప్రదాతగా నృసింహస్వామి ఖ్యాతిగాంచాడు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ సానుకూల పరిస్థితులు కూడా క్రమక్రమంగా పొందగలుగుతారు. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యతకై చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. సఖ్యతతో కూడినటువంటి కార్యక్రమాలు వృత్తిపరంగా లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా స్థిరాస్తి రంగం వారు ప్రారంభించగలుగుతారు. సినీ రంగం వారికి అనిశ్చిత పరిస్థితులు తగ్గుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మేషరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత శుభ ఫలితాన్ని కలిగించి ప్రమాదాన్ని దూరం చేస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అలజడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో వ్యయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా వెంటనే ప్రారంభించలేకపోతారు. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా బలాన్ని పెంపొందింప చేస్తుంది. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ విషయాల్లో ఆకస్మిక ప్రతికూల పరిణామాలు మహిళలకు వేదనను కలిగిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆర్థికంగా మాత్రం ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు కొనసాగించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి వైద్య వృత్తి వారికి ఏర్పడుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృషభ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. స్నేహితుల విషయంలో చిరు పొరపాట్లు దొరుకుతాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిపరంగా కూడా చేపట్టగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో సానుకూల పరిస్థితులు ఆర్థిక పరమైనటువంటి అనుకూలతను పెంపొందింపచేస్తాయి. గృహ విషయాల అనుకూలం. మహిళలకు ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. నూతన కార్యక్రమాన్ని గృహపరంగా ప్రారంభించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ఆకస్మికంగా కలిసి వస్తాయి. మహిళలు సంతోష వార్తలు వింటారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ స్థిరాస్తి రంగం వారికి లాభిస్తుంది. క్రీడారంగం వారికి ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి లాభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మిథున రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. ఆశించినటువంటి ప్రయోజనాలు కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో కార్యసిద్ధి చేకూరుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. శత్రుభీతి పోతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వృత్తిపరంగా కూడా లాభిస్తాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యక్రమాల్లో స్థిరమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు పొందగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు పారిశ్రామిక రంగం వారికి బలాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు విద్యార్థులకి కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఉత్తమ ప్రయోజనాలు కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. శత్రుభీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపజేస్తాయి. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని వెంటనే ఆస్వాదించలేకపోతారు. మిత్రులు శత్రువులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత తగ్గుతుంది. క్రీడా రంగం వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. న్యాయవాద వృత్తి వారికి అవకతవకలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాల్లో వేగం మహిళలు ఆశించినంతగా పొందలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీ దేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు గృహపరంగా చోటు చేసుకుంటే సమస్యలు పరిష్కరింపబడతాయి. సాహస నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగించినప్పటికీ ప్రతికూల ప్రభావం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాల్లో వేగాన్ని ఆశించినంతగా పెంపొందింపజేసుకోలేకపోతారు. గృహ విషయాల్లో అనిశ్చిత పరిస్థితుల్ని వెంటనే పరిష్కరించుకోలేకపోతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు గృహపరంగా మహిళలు చేపట్టలేకపోతారు. ప్రయాణాల విషయంలో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు వహించాలి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా ఉంటుంది. నూతన కార్యక్రమాల్లో సాఫ్ట్వేర్ రంగం వారికి ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో కూడా అనిశ్చితి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగించి ప్రమాదాన్ని దూరం చేస్తాయి. శుక్రవారం సందర్భంగా
ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అలజడి పరిస్థితులు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మానసిక భీతి తగ్గుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో కూడా అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. సినీ రంగం వారికి ఆర్థిక అవకాశాలు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఉద్యోగస్తులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విద్యార్థులకి విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. ప్రమాదాలను దూరం చేస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు చేకూరుతాయి. సాహస నిర్ణయాలు లాభిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే సందిగ్ధత ఆర్థికంగా కొనసాగుతుంది. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. శత్రువులపై ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆర్థిక వ్యతిరేకత కొనసాగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారు ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఇబ్బందులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సాఫ్ట్వేర్ రంగం వారికి తప్పనిసరి. ఊహించినటువంటి పరిణామాలు క్రీడా రంగం వారికి ఎదురవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆర్థిక నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాలు లాభిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. కార్యక్రమాలని ధైర్యంగా మాత్రం ప్రారంభించగలుగుతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులకు సమస్యలకు వెంటనే పరిష్కారాలు పొందలేకపోతారు. నత్తనడక కార్యక్రమాలు గృహపరంగా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత వ్యాపార రంగం వారికి ఉంటుంది. నూతన కార్యక్రమాలు మహిళలు గృహపరంగా వెంటనే చేపట్టలేకపోతారు. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులను వ్యాపార రంగం వారు వెంటనే అధిగమించలేకపోతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు ఉపకరిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుస్సు రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక భీతి పోతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతని పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. శ్రమ తగ్గుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. శ్రమ అధికమవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. మానసిక చిరాకులు పెరుగుతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో విభేదాలు కూడా తలెత్తుతాయి. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విభేదాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. మానసిక ప్రతికూల పరిస్థితులు మహిళలకు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులకి శ్రద్ధ తగ్గుతుంది. ఉద్యోగస్తులకు వృత్తిపరమైనటువంటి పొరపాట్లు సవరించుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలను కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మకర రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని పెంచుతాయి. ప్రమాదాలను దూరం చేస్తాయి. శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక వేదనలు తగ్గుతాయి. ఆర్థిక చిరాకులు కనుమరుగవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అలజడి కొనసాగుతుంది.
పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. శ్రమని అధిగమించలేకపోతారు. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని క్రమక్రమంగా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో మహిళలకు పొరపాట్లు దొరుకుతాయి. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. సూక్ష్మత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు కుంభరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ప్రశాంతతను పెంచుతాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక భీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఉన్నప్పటికీ రాబడి కూడా సమాంతరంగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకు పెరుగుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆర్థికంగా స్థిరాస్తి రంగం వారికి ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు పేరు ప్రఖ్యాతుల్ని పెంపొందింపచేసి ఆశించినటువంటి ప్రయోజనాలను కలిగించి కార్యసిద్ధికి దోహదపడతాయి. శుక్రవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు భృగువారం లేదా శుక్రవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజాది అభిషేకాది కార్యక్రమాలు అత్యంత శుభ ఫలితాలు కలిగిస్తాయి. మనోవ్యాధులు దూరమవుతాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. సఖ్యత పెరుగుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈ రోజు నుంచి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. భయాన్ని పారద్రోలి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కృపారస దృష్టి అందరికీ కలగడానికి నిత్యం గృహంలో శ్రీ లక్ష్మీ నరసింహ వరద గోవిందో గోవింద హరి అనే నామం గృహంలో అందరూ కూడాను అనుకోవటం సర్వవిధ శ్రేయోదాయకం. ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారిని తులసి దళాలతో అర్చన చేసి శ్రీగంధంతో అలంకరించి లక్ష్మీ నరసింహ స్తోత్రాన్ని పఠనం చేసి పానకం, వడపప్పు నివేదనగా సమర్పించి 10 మందికి కనుక పెట్టినట్లయితే సర్వే సర్వత్రా కూడాను ఆ స్వామివారి యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహం మీ గృహంలో ఎల్లవేళలా కూడాను పెంపొందుతుంది అని చెప్పేసి చెప్పవచ్చు. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్యవంతమైనటువంటి చిత్రపటం గృహంలో పడమర దిశ వైపు తగిలించుకోవచ్చు. అంటే పడమర గోడకు తగిలించి ఆయన తూర్పు చూస్తూ ఉండాలి. ఎందుచేత అంటే స్వామివారు ఆ సంధ్యా సమయంలోనే వెలసినట్టుగా మనకు పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇక వాస్తుశాస్త్రరీత్యా ప్రతి వ్యక్తికి కావలసింది ధనం. ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి. ధనప్రాప్తి కోసం ఏం చేయాలి? సోమవారం పౌర్ణిమ గనక కలిసి వచ్చిన శుభదినాన శివలింగం మీ ఇంట్లో గనక ఉన్నట్లయితే లేక దేవాలయానికైనా సరే వెళ్ళి పచ్చిపాలు, పెరుగు, నెయ్యి, పంచదార, గంగాజలంతో అభిషేకాన్ని నిర్వహించి 5 నాగకేసరి పుష్పాలు, 5 బిల్వపత్రాలతో పూజించాలి. బిల్వపత్రాల సంఖ్య, నాగకేసరి పూల సంఖ్య సమంగా ఉండాలి. ఈ విధంగా ప్రతిరోజు గనక మళ్ళీ పౌర్ణమి వచ్చేంత వరకు కూడాను పూజ చేసినట్లయితే పూజ చివరి రోజున శివలింగానికి సమర్పించిన పూలు, బిల్వపత్రాలలో ఒక పువ్వును, బిల్వపత్రాన్ని ఇంటికి తెచ్చి
గృహంలోనో లేదా వ్యాపార సంస్థలోనో ఉంచాలి. ఇలా గనక చేసినట్లయితే ధనప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంది. ధన సమృద్ధి కోసం పసుపు వస్త్రంలో నాగకేసరి, పసుపు, వక్క, నాణేలు, చిన్న రాగి ముక్కలు, బియ్యం ఉంచి శివలింగం దగ్గర పెట్టి పూజ చేయాలి. తరువాత దీన్ని ఇంటికి తెచ్చి ధనం దాచే చోట ఉంచటం వలన మీ ఇంట్లో ధన సమృద్ధి కలిగి తీరుతుంది. ధనాదాయ శక్తి కోసం ఏం చేయాలి? తలుపుకు 2 వైపులా తులసి మొక్కలు ఉంచాలి. మీ సింహద్వారానికి లేకపోతే ఇంటి బయట ఉన్నటువంటి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళ గేటుకి అటువైపు ఇటువైపు తులసి మొక్కలు నాటండి. ధనాదాయ వృద్ధి కలుగుతుంది. అలాగే ధన లాభం కోసం తామర పూలు లక్ష్మీదేవికి నివాస స్థానం కదండి. అందుకే పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి అన్నారు. ఆ తామర పూలు అంత గొప్పవి, లక్ష్మీ నివాస స్థానం. అందుచేత మహాలక్ష్మిని పూజించేటువంటి సమయంలో లక్ష్మీప్రదమైనటువంటి తామర గింజలను దేవికి ఎదురుగా బియ్యముపై ఆ రాశిగా పోసి ఉంచండి. పూజలో వీటిని కూడా పూజించి ఆ తరువాత మీ దగ్గరే ఉంచుకోండి. పూజలందుకున్నటువంటి తామర గింజలను శ్వేతార్క గణపతితో పాటు ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఉంచటం వల్ల నిరంతరం కూడాను ధనవృద్ధి కలుగుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. ఫాల్గుణ మాసం వివాహాదులకు శ్రేష్టమైన మాసం. వివాహం ఆలస్యం కావడం అన్న ఇబ్బందులు కలవారంతా కూడా ఫాల్గుణ మాసం శుక్రవారం నాడు 2, 4, 6 ఈ సంఖ్యలో శనగపిండితో చేసినటువంటి తొక్కుడు లడ్డూలు కానీ లేక శనగపిండితో చేసిన ఏ విధమైన బూందీ లడ్డూవములు కానీ లడ్డూలను సరి సంఖ్యలో నవగ్రహ వేదికకు సమర్పించి నివేదనగా అర్పించి వాటిని అందరికీ పంచి పెట్టాలి. శుక్రుని అధీనంలో ఉన్నవే వివాహాదులు శుభకార్యాలు అన్నీ కూడాను. శనగలు అన్న పదార్థం ప్రత్యేకంగా గురువుకు సంబంధించింది అవుతున్నది. శుక్రుని అనుగ్రహం కావాలి అంటే గురువు యొక్క అనుగ్రహం కొంత తగ్గాలి. గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న పక్షంలో విజ్ఞానము, వివేకము, బుద్ధి కుశలత అన్ని విషయాల పట్ల కూడా మమకారం ఎంత పెంచుతాడో అంతే స్థాయిలో వివాహాదుల పట్ల నిరాసక్తత, వైముఖ్యత, వైరాగ్య భావనలు ఇవి కూడా గురువు వలనే పెరుగుతాయి. నిరాసక్తత లేకుండా సంపూర్ణమైనటువంటి ఆసక్తితో వివాహాదుల పట్ల మమకారం పెంచుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రమే సనాతన సంప్రదాయం ఇలా లడ్డుబొమ్మలను శనగపిండి శనగపప్పుతో చేసిన తీపి పదార్థాలను వితరణ చెయ్యాలి అంటూ సులభమైన మార్గాన్ని సూచించింది. వర్తమాన గోచార స్థితిలో కుజక్షేత్రంలో గురువు సంచారం చేస్తున్నాడు. వృశ్చిక రాశిలో గురు సంచారం ఇప్పుడు జరుగుతోంది. జాతక చక్రంలో స్త్రీణాం గురుబలం శ్రేష్టం పుంసానాం రవేర్బలం ద్వయోశ్చంద్రబలం జ్ఞేయం అంటుంది. జాతక చక్రంలో వివాహాలు ఎప్పుడవుతాయి అని చెప్పాలి అంటే వివాహ ముహూర్తానికి కానీ జాతక చక్రంలో ఏ గ్రహం అనుగ్రహం ఉన్నప్పుడు అన్న ప్రశ్న చేసినప్పుడు కానీ రవి అనుగ్రహం కూడా ఉండాలి అని చెబుతుంది ఈ శాస్త్రం. అలాంటప్పుడు శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడే మంచి ముహూర్తాలు ఏర్పాటు చేయాలి. శుక్రుడు సామాన్యంగా రవికి పక్కన కానీ రవితో పాటుగా కానీ సంచారం చేస్తూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితులలో శుక్రగ్రహ అనుగ్రహం కూడా మనం పొందే నిమిత్తమై సంపూర్ణంగా నవధాన్యములను అంకురారోపణ చేయాలి. ఇందుకోసమే వివాహాదులలో వివాహం అయ్యే ముందు రోజు కానీ ఆ రోజు ఉదయం కానీ పాలికలలో నవధాన్యములను వేసి అంకురారోపణ చేస్తారు. సంప్రదాయం తెలిసిన వారు ప్రాచీనులు వివాహం ఆలస్యమవుతుందా అలాంటప్పుడు నవధాన్యములను
నీటిలో తడిపిన ఆ నవధాన్యములను అరచేతిలో తీసుకొని ఇలా శంఖముద్ర ద్వారా, అంటే అరచేతి ఈ క్రింది భాగం ద్వారా ఈశ్వరునికి ప్రీతికరంగా అర్పిస్తూ నమశివాయ నమశివాయ అని శివాభిషేకం తడిపిన నవధాన్యముల గింజలతో విత్తనాలతో చేయాలి అంటూ పరిష్కార మార్గం సూచిస్తారు. కన్యా పాశుపతం, వరపాశుపతం అనేటటువంటి పాశుపతముల విధానాలలో కూడా శివాభిషేకం చేస్తే వివాహం ఆలస్యం కావడం అన్న దోషం తొలగిపోతుంది అని చెప్పబడి ఉంది. ప్రత్యేకంగా వివాహం ఆలస్యం కావడం అనేటువంటి ఇబ్బంది కలవారంతా కూడా ఫాల్గుణ మాసంలో విదియ తిథి నాడు ఇటువంటి పరిష్కార మార్గాన్ని తప్పక పాటించాలి. విదియ తిథికి సంప్రదాయంలో పూజ అర్చనాధికారుల విధానాలలో లక్ష్మీనారాయణుల అర్చన విశేషంగా చెప్పబడి ఉంది. శ్రావణ మాసంలో విదియ తిథి నాడే శ్రీమన్నారాయణమూర్తి వాకుడు చెట్టు కింద శయనించి కుడివైపు నుంచి ఎడమవైపుకు మరలుతాడు. చాతుర్మాస్య వ్రత దీక్షలలో ఆ రోజున వివాహం ఆలస్యం కావడం అనే దోషం ఉన్న వాళ్ళంతా కూడా చాప దిండు దానంగా ఇవ్వాలి అని చెప్పబడింది విదియ తిథి నాడే. ఆ క్రమాన్ని గుర్తుపెట్టుకొని ఫాల్గుణ మాసంలో కూడా విదియ తిథి నాడే ఇలా మనం చాప దిండు వీటిని కూడా దానంగా ఇస్తే వివాహం ఆలస్యం కావడం మన దోషం కొంత తగ్గుముఖం పడుతుంది. ప్రత్యేకంగా ఈ ఫాల్గుణ మాసం అంతా కూడా శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించినటువంటి అవతార విశేషాంశాలలో 4వది అయినటువంటి నారసింహ అవతార విశేషాంశాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. క్రమంగా యాదగిరీశుడి కళ్యాణోత్సవాలు, బ్రహ్మోత్సవాలు మొదలుగా అంతర్వేది నారసింహుడి ఉత్సవాల వరకు ఈ ఫాల్గుణ మాసమంతా కూడా నరసింహస్వామి స్మరణ తప్పనిసరి. స్వామిని లక్ష్మీ నరసింహుడిగా స్తోత్రం చెయ్యాలి. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే అంటూ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం ప్రారంభమవుతుంది. సంసార ఘోరగహనే చరతో మురారే ఆరోగ్రభీకరముగ ప్రమరార్థితస్య ఆర్తస్య మత్పర నిదాఘ నిపీడితస్య లక్ష్మీ నరసింహ మమ దేహి కరావలంబం అని స్తోత్రం చేయాలి అంటారు కదా పెద్దలు. వివాహపరమైన చిక్కులలో ఉండేవారంతా కూడా వారి వారి ఇష్టదైవం, కులదైవం శ్రీమన్నారాయణ పరతత్వం అయినప్పుడు ఈ రోజున లక్ష్మీ నరసింహస్వాముల వారిని జంటగా మనస్సులో నిలుపుకొని బెల్లం పానకం, పెసరపప్పుని నానబెట్టినటువంటి వడపప్పుగా ఈ రెండింటినీ నివేదన చేసి వాటిని 10 మందికి వితరణ చేస్తే కూడా వివాహం ఆలస్యం కావడం అన్న దోషం కొంత తగ్గుముఖం పడుతుంది. ప్రహ్లాద వరదుడు నారసింహుడు ఉగ్రస్వరూపంలో ఉంటాడు, కానీ ఎప్పుడైతే ఆయన సన్నిధానంలోనికి లక్ష్మీదేవి వచ్చి చేరిందో అదే నరసింహుడు ప్రశాంత వదనుడై కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాడు. కనుక వివాహం ఆలస్యం అన్న దోషానికి లక్ష్మీ నరసింహ స్వరూప అర్చన కూడా కొంత మేలు చేస్తుంది. ఇవి సంక్షిప్తంగా ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమం కోరుతూ శుభమస్తు. రేపు రేవతి నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా విద్యార్థులు విద్యారంగంలో నూతన ప్రణాళికలు రచించుకోవడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళు ఆ మార్పులు చేసుకోవడానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు నూతన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవటానికి, నూతన పథకాలు రచించుకోవటానికి, భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. शम्भो शङ्कर गौरीवरा साम्ब सदा शिव गंगाधरा वेंडिकोंडपै वेलसिन देवा नित्य ज्योतिवि नीवे कावा शम्भो शङ्कर गौरीवरा साम्ब सदा शिव मात प्रसीद सदया भव भव्यशीले लीलालवाकलित दैत्यकुलापहारे శ్రీచక్రరాజ నిలయే శృతిగీత కీర్తి. ఆమెని కీర్తించడం అంటే ఎవరు? సాక్షాత్ వేదము ఆ తల్లిని కీర్తిస్తూ ఉంటుంది. మనమెంతటి వాళ్ళం?
వేదము చేత కీర్తింపబడుతూ ఉంటుంది. కానీ నిజానికి వేదము ఎంత గొప్పగా కీర్తిస్తుందో అంతకన్నా ఆమెకి ఇష్టమైనది ఇది అంటే మాటలతో పరమభక్తితో ఆమె నామములను చెప్పి భావన చేసినటువంటి వాడెవరు ఉంటాడో వాడి పట్ల ఆమె ప్రసన్నురాలవుతుంది. అందరికీ శ్లోకాలు రావచ్చు, రాకపోవచ్చు. అందరూ పద్యాలు చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు. అందరూ వేదమంత్రములను చెప్పగలగచ్చు, చెప్పలేకపోవచ్చు. కానీ భజన అనేటటువంటిది అందరూ సంతోషంగా చేయవచ్చు. నిజానికి ధర్మాన్ని నిలబెట్టగలిగినవి రెండే, కన్నతల్లి, భజన. ఈ రెండే భక్తుల్ని దేవాలయానికి తీసుకురాగలుగుతాయి. అందుకే సుప్రభాతమునందు ఇటువంటి శ్లోకములు ఇవ్వడానికి కారణం ఏమిటంటే ఆ శ్లోకాన్ని శ్లోకంగా నువ్వు చదువుతావా, ఒకనాడు దాని యందు రమించగలిగిన శక్తి ఆమె నీకు ఇస్తుంది. లేదు, అందులో ఏదో ఒక్క మాట మీ మనసు పట్టుకుని ప్రాతకాలమునందు ఆ కాలంలో మీరు ఏం చేశారన్న దానితో సంబంధం లేకుండా మీరు మీకు సంబంధించిన పనులు చేస్తున్నా, అందుకే సుప్రభాతం చదివితే నిలబడి చదువుతారు, ఏకాంత సేవలో కూర్చుని ఉండాలి అని విధి. సుప్రభాతం కూర్చుని పాడమని చెప్పరు, నిలబడి చదువుతారు. ఎందుకు చదువుతారు అంటే దాని ఎందు ఆ చదువుతుంటే మీ మనసు ఎక్కడో అక్కడ భావన ఎందు రమించిపోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడుతూ మీరొక్క నిమిషం నిలబడగలిగారనుకోండి, మీరు తర్వాత చేసేటటువంటి పూజ సిద్ధిస్తుంది. సరి అయిన పునాది లేకపోతే భవనం నిలబడదు. అసలు మనసు రమించలేదనుకోండి, మీరు తర్వాత చేసేటటువంటి పూజ యాంత్రికమవుతుంది. ముందు మనసు రమించిందనుకోండి, తర్వాత ఆర్తి ఏర్పడుతుంది లోపల. అబ్బా, ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళి నేను అలా చూస్తాను, ఎప్పుడెప్పుడు పూజ చేస్తానని మీరు ఎంత సంతోషాన్నో పొందుతారు. మీరు సుప్రభాతం బాగా చదివి భ్రమరాంబ దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, అదొక మధురానుభూతి. మహారుచికరమైనటువంటి పాయసాన్ని జుర్రుకునేటప్పుడు ఏ మాట మాట్లాడకుండా ఎలా తాగేస్తాడో, తర్వాత చేసేటటువంటి పూజ యందు మనసు అప్రయత్నంగా అలా నిలబడుతుంది. అలా నిలబడితే ఈశ్వరుడు ఆ పూజ యందు చేసినటువంటి ఉపచారములను స్వీకరిస్తాడు, దాని వలన ధన్యత పొందుతాడు. అందుకే సుప్రభాతమునందు ఈ శ్లోకములనిచ్చి మనసు చేత రమింప చెయ్యడాన్ని అలవాటు చేస్తారు. అందున శ్రీశైల సుప్రభాతం ఒక్కదానికే ఒక విశేషం ఉంది. మిగిలిన ఏ సుప్రభాతాలలోనూ మీకు ఈ వైభవం కనపడదు, కనపడినా బహుకొద్దిగా కనపడుతుంది. మిగిలిన సుప్రభాతాలలో ప్రకృతి సంబంధం ఎక్కువగా వర్ణింపబడుతుంది. బయట ఉన్నటువంటి ప్రకృతిని వర్ణిస్తారు తెల్లవారుజాము కాలాన్ని. ఒక్క మల్లికార్జున సుప్రభాతం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం 3-4 శ్లోకాలు దాటిపోయేటప్పటికి మనసు కుదురుకుందనుకోండి, ఒకసారి ఆయన యందు నిలబడిందనుకోండి, మీకు తెలియకుండా మీరు ఆయన నామములను పలకడం మీద అనురక్తి చూపిస్తారు. మీరు తెలిసి పలకండి, తెలియక పలకండి, సుప్రభాత రూపంలో చదువుతూ ఉండగా ఒక్క మల్లికార్జున సుప్రభాతానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి అంటే అందులో భగవంతుని యొక్క నామావళి చాలా ఉంటుంది. మల్లికార్జున సుప్రభాతం మొత్తం మీద ప్రకృతి సంబంధం అని చెప్పడం కూడా సాధ్యం కాదు. ఒక్క పాతాళగంగ ప్రస్తావన 2 శ్లోకాల్లో చేశారు. మిగిలినదంతా కూడా భగవత్ సంబంధమైనటువంటి నామములను ఉచ్చరిస్తారు ఎక్కువగా. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంస శివశర్వ పినాకపాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఆ సుప్రభాతం, ఓ మల్లికార్జున నీకు సుప్రభాతమగుగాక. నిజంగా ఆయనకి సుప్రభాతం ఏమిటి అంటే స్వామి నిద్రలేవండి, నిద్రలేవండి, నిద్రలేవండి అని అడగడం. అందుకే అందరూ తలుపుకి యువతల నిలబడతారు. తలుపు తీసుకుని లోపలికి కొంతమంది అర్చకులు మాత్రమే పెడతారు సుప్రభాత సమయంలో. అంటే ఆయన పడుకున్నటువంటి శయ్య మొదలైనవి తొలగిస్తారు. అంటే సుప్రభాతానికి పూర్వాంగంలో ముందు రోజు కార్యక్రమం ఎక్కడ పూర్తయిందని గుర్తు, ఏకాంత సేవలో పూర్తయింది, ఆయనని నిద్రపుచ్చడంలో పూర్తయింది. మల్లికార్జునుడు నిద్రపోయాడు అనుకోండి, భ్రమరాంబ నిద్రపోయింది రాత్రి 10ంటికి. పొద్దున్న సుప్రభాతం జరిగితే లేచారు. అప్పుడు ఆ మధ్యకాలంలో లోకాల్ని కాపాడేవాడెవరు? రాక్షసులు విజృంభించరా? ఏకాంత సేవ అయిపోయిందండి శ్రీశైలంలో,
లీలాలమాకలిత దైత్యకులాపహారే అన్న భయమేం లేదు. ఇంకా ఆవిడ రాక్షసుల్ని చంపుతుందని బెంగలేదు. రేపు మళ్ళీ ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం అన్నాక లేస్తుంది. ఈ లోపల మనం చక్కబెట్టి ఇచ్చని వాళ్ళందరూ ఊరి మీదకి వచ్చేయరా అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజానికి భగవంతుడు నిద్రపోడు. భగవంతుడు నిద్రపోతే లోకాల్ని కాపాడేవాడెవరు? అందుకే భాగవతంలో ఒక విచిత్రం ఉంది. కృష్ణ భగవానుడు అవతార స్వీకారం చేసినప్పుడు బాలకృష్ణుణ్ణి పడుకోబెట్టడానికి విశ్వప్రయత్నం చేశారు వాళ్ళందరూ. జోజో కమలదలిక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణిందు వదన జోజో యనచున్. పోతన గారు ఆ జోజో తీసుకెళ్ళిపోయారు పద్యాల్లోకి. అది ఆయన వైభవం. ఆయన్ని పడుకోబెట్టి బోర్లా పడుకోబెట్టుకున్నారు. ఆయన వీపు మీద ఏదో 2 చేతులతోటి ఇలా 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 కొట్టారు. ఉయ్యాల్లో పడుకోబెట్టారు, ఊపారు, నానా అల్లరి పడ్డారు. ఆయనేమో పడుకోడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.